పోతున్న ఇది ఒకనాడు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చూస్తున్నది మాత్రం అలాగే ఉంటుంది. అది అసలైన నేను ఆత్మ. ఆ నేను దీని నుంచి దాని మీదకి వెళ్ళింది అనుకోండి, ఆ నేనన్నాను అనుకోండి, ఆ భయమే లేదు. ఎందుకంటే అది వెళ్ళేది కాదు. వెళ్ళడానికి ఏముంది దానికి? అది స్థాణువు, అది కదలడానికి చోట్లేదు, అది వెళ్ళడానికి చోట్లేదు, అది ఎప్పుడు ఉంటుంది సత్యం. కాబట్టి ఆ నేనన్నాడు ధైర్యం వచ్చేస్తుంది. ఇది పడిపోతుందండి, పెద్ద విశేషం ఏముందంటాడు. అద్దెకున్న వాడికున్నంత ధైర్యం ఇంటి యజమానికి ఉండదు. ఎందుకో తెలుసా అండి? వాడికేం పోయింది, గోడంతా కన్నాలు కొడతాడు, అవసరమైతే స్లాబ్ కొడతాడు. వాడిది కాదుగా, కాదంటే ఖాళీ చేసిపోతాడు. యజమానం 1000 నియమాలు చెప్తాడు. అంటే గోడల కన్నాలు కొట్టేయకండే, మీ ఇష్టం వచ్చినట్లు ఏవో మధ్యలో తడికిలు కట్టేయకండే, కుంకుడుకాయలు అవి నేల మీద కొట్టేయకండే అని ఇన్ని చెప్తాడు. ఎందుకని? వాడు ఆ ఇంట్లో ఉండకపోయినా అది వాడిది, నాది అన్న భావం ఉంది కాబట్టి వాడికి భయం. ఇది పోతుందిరా, ఇది ఉన్నన్నాళ్ళు దీంట్లో ఉండి నేను లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి నాకు ఇది సాధనము అని అనుకున్నారనుకోండి, దీని ద్వారానే దాన్ని పట్టుకుంటాను అన్ననాడు దీని మీద అభిమానం తగ్గుతుంది. ఇది నేను కాదండి, లోపల ఉన్నది నేనండి, నోటితో అన్నంత మాత్రం చేత అభిమానం ఎలా తగ్గుతుంది? తగ్గనప్పుడు తనంత తాను ఎలా విడుతుంది పండుగ? ఇక పచ్చికాయ కాబట్టి పట్టుకునే ఉంటుంది. పండిపోయింది అనుకోండి, పడిపోతుంది, రాలిపోతుంది, దానికి ఏం భయం లేదు. ఇక పండిపోతే ఏదైనా తీపే. మామిడికాయ పండిపోయింది అనుకోండి, తీపే. మామిడికాయ అయితే పులుపు. జామకాయ పండిపోయింది అనుకోండి, తీపే. నారింజ పండు పండిపోయింది అనుకోండి, తీపే. బత్తాయికాయ పండిపోయింది అనుకోండి, తీపే. ఏది పండిపోయినా తీపే. ఏది పండిపోయినా ముచ్చుకుని వదులుతుంది, పండనంత కాలం పట్టుకుంటుంది. అంటే పండిపోవడము అంటే అసలు వస్తువు ఎరుకలోనికి వచ్చి దీని నుండి విడివడుట. ఆ విడివడే ప్రక్రియ దేని వలన విడుతుంది అన్నారు? దంచితే విడుతుంది. వడ్లుకి ఉన్నటువంటి ధాన్యానికి పట్టుకున్న ఊక దేనికి విడుతుంది? రోకటి పోటుకి విడుతుంది. రోకటి పోటుకి విడినట్టే గురువాక్యము చేత, గురువు గారి వాక్కులన్న దెబ్బల చేత అజ్ఞానము విడి జ్ఞానము భాషిస్తుంది. కాబట్టి శాస్త్రము గురువు ఈ రెండు ఆధారమై ఉంటాయి. దానికి భగవానుడు అంటున్నాడు, ఆయన ఎంత గంభీరంగా మాట్లాడతాడో చూడండి. అందుకని అన్నాడు, క్లేశోధికతరస్తేషాం. దీని మీద అల్లరి ఉండిపోయినంతసేపు చాలా కష్టంగా ఉంటుంది రా సాధన. అది వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తము విషయంలో కొంచెం తేలిగ్గా ఉంటుంది, ఏదో ఆధారం ఉంటుంది కాబట్టి, ఏదో పట్టుకున్నాడు కాబట్టి. అవ్యక్తం విషయంలో మరీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అభిమానమే దాటని వాడు అంతటా ఈశ్వరుడు ఉన్నాడని ఎలా అంటాడు? ఒక నేను ఇన్ని నాదులు అంటుకుపోయినప్పుడు కుదరదు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ముంగిస ఒకటి ఉండేది. ఆ ముంగిస ఓ చెట్టు దగ్గరికి వచ్చి పిల్లలు ఆడుకుంటుంటే ఆ చెట్టు పైకి ఎక్కేసి ఆ చెట్టు పైకి ఇలా ఎక్కేది. ఎక్కి తొర్ర ఉండేది, ఆ తొర్రలోకి ఇలా వెళ్ళిపోయేది. చెట్టు పైకి ఎక్కుతున్నంతసేపు దాన్ని కాళ్ళతో గట్టిగా పట్టుకుని ఎక్కేసేది. తొర్రలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మరి ఇలా తిరగాలి కాబట్టి కొంచెం పట్టు వదలాలి. ఆ తొర్రలోకి వెళ్ళిపోయేది. పిల్లలు ఏం చేశారంటే ఓసారి ఈ ముంగిస ఆట పట్టిద్దామని దాని తోకకో తాడు కట్టి ఆ తాడుకో పెద్ద రాయి కట్టారు. ఈ ముంగిస ఏం చేసేదంటే పాపం మెల్లిగా రాయి ఎట్టుకుని ఎలాగో అలా కష్టపడి అక్కడ దాకా ఎక్కేది. కన్నంలోకి ఎడదామని ఇలా కాళ్ళు కొంచెం వదిలేటప్పటికీ వెనక తోకకి రాయి ఉంది, ఢామని మీద పడిపోయేది. ఇది చూసి పిల్లలు నవ్వుతుండేవారు. ముంగిస తోకకి రాయి ఉన్నంతసేపు తన గూట్లోకి తాను ఎలా చేరలేదో, దేహమునందు భ్రాంతి ఉన్నంతసేపు ఈశ్వరుని యందు చేరలేడు, ఆత్మ వైపుకి వెళ్ళలేడు, అసలు సత్యము భాషించదు, ఎరుకలోనికి రాదు. మరి దేహాత్మాభిమానం ఎలా పోతుంది? సాధన చేత పోతుంది. బాగా సాధన జరగాలి. ఎంత సాధన అంటే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం అది అజ్ఞానమును తీసేయడం. ఆ కోణంలో గురువాక్య శ్రవణం చేసి, శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి, బాగా అభ్యాసం చేసి, దాని గురించి విశేషమైనటువంటి విచారణ చెయ్యడం ప్రారంభమైతే, ఆ విచారణ ప్రారంభం చేయడం చేత వచ్చేటటువంటి ఉత్తమ ఫలితమే దేహాత్మాభిమానము పోవుట. దానికి సాకారమా నిరాకారమా అని నన్ను అడిగారు అనుకోండి, సాకారము నుండి నిరాకారములోకి వెళ్ళడమే తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడు నన్ను అడగడం ఏమి, గీతాచార్యుడి వాక్కైనా అంతే, గురువు గారి వాక్కైనా అంతే, వ్యాఖ్యానం అయినా అంతే.
సాకారమును పట్టని నిరాకారమునకు వెళ్ళడం అంత తేలిక కాదు, అసంభవము. అంతటా ఉన్నాడు ఈశ్వరుడు, సర్వత్రా ఉన్నాడు, పట్టుకో అన్నాను అనుకోండి, ఎలా పట్టుకుంటారు? ఏది మనసుకు ఆలంబనం, ఏది ఎలా పట్టుకుంటారు? మీరు పట్టుకోలేరు. వీడు ఈశ్వరుడు అన్నాను అనుకోండి, మీరు దీనికి పువ్వు వేయడం, దీనికి కాళ్ళు కలగడం తేలిక. అందులోంచి వ్యక్తమైంది సాకారము, ఆయనే, ఈయనే అన్నీ అనమన్నాను అనుకోండి, తేలిక. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఏ దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నారో ఆ దక్షిణామూర్తియే వీరందరిగా కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఎక్కడో దక్షిణామూర్తికి నమస్కారం కాదు, నీ ఎదురుగుండా ఉన్నవాడు, నీ పక్కనున్నవాడు, నీ వెనకనున్నవాడు, నీ మీద కోప్పడ్డవాడు, నిన్ను తిట్టినవాడు కూడా దక్షిణామూర్తి అన్నాను అనుకోండి. అప్పుడు మీరు అందరి యందు దక్షిణామూర్తినే చూడగలరు. అప్పుడు సాకారంలోంచి విస్తరిస్తున్నారా లేదా? అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన ప్రజ్ఞకి వెళ్ళిపోతే అది విస్తరించి 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 ఏమవుతుంది? అంతటా ఈశ్వరుణ్ణే చూడగలిగినటువంటి ప్రజ్ఞకి వెడుతుంది. అంతేగాని అంతారామమయం అని పాట పాడేస్తే అంతారామమయం అయిపోతుంది ఏంటి? అంతారామమయం అని పాట పాడేసిన వాడికి అంతారామమయంగా ఏం దర్శనం అయిపోలేదు. ఎవడు అసలు పాడాడో అంతారామమయం అని, వాడికి అంతారామమయం అని చెప్పి కనపడి ఆనందంతో వాడు పాడాడు. ఉత్తినే పాట పాడిన వాడికి అంతారామమయం అని కనపడి పాడినవాడు కాడు వాడు. కాబట్టి సాకారము నుండి నిరాకారమునకు వెళ్ళడం అంటే తేలిక మార్గం, అది విస్తరణ కింద వెడుతుంది. నేను మీకు దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక గోడ దూకాలి, గోడ దూకడానికి నాకు కర్ర ఇచ్చి దూకన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆ గోడ దూకాలంటే కర్ర పట్టుకుని కొంచెం దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కర్రని చేత్తో ఇలా అడ్డంగా పట్టుకుని పరిగెత్తి 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 గోడకి కొంచెం దగ్గరగా వచ్చి ఆ కర్రని ఏటవాలుగా భూమికి బాగా తాటించి కర్రని ఆధారం చేసుకుని నా శరీరాన్ని పైకెత్తి గోడ మీద వరకు వెళ్ళి, నాకు ఆధారంగా వచ్చిన ఓ కర్ర, నిన్ను వదిలి వెళ్ళిపోతే కృతజ్ఞుణ్ణైపోతాను, నాతో పట్టుకెడతానంటే మీరు కర్ర వెనక్కి పడిపోతారు. కర్రని గోడకి ఇటు వదిలేసి మీరు గోడకి అటు పడిపోతారు. అలాగే ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చెయ్యడం మొదలుపెట్టి అన్నీ వీడే అండం మొదలు పెట్టారనుకోండి, ఇది నీ తెచ్చుకున్న విగ్రహం కాదండి, అంతా ఈయనే అన్నారనుకోండి. ఈ రామచంద్రమూర్తే చిలకలో ఉన్నాడు, ఈ రామచంద్రమూర్తే చెట్టుగా ఉన్నాడు, ఈ రామచంద్రమూర్తే దొంగగా ఉన్నాడు, ఈ రామచంద్రమూర్తే దొంగగా ఉన్నాడు అన్నాను అనుకోండి. ఇప్పుడు సర్వం రామమయం జగత్. ఒక్క రాముణ్ణి పట్టుకుని ఆ రాముణ్ణి అంతటా చూడడం వస్తే సాకారము నుండి నిరాకారములోకి వెళ్ళారు, సగుణము నుండి నిర్గుణములోనికి వెళ్ళారు. మీ కంటికి కనపడేటటువంటి రూపము నుండి అక్షర పరబ్రహ్మమునందు ప్రవేశించారు. ఇప్పుడు మీకు ఎవరు ఈశ్వరుడు కాదు? అంతటా ఈశ్వరుడు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారి ఉపాసన అద్భుతంగా ఉంటుంది. తులసీదాస్ గారు అంతటా రాముణ్ణి చూడడం ఆయనకు వచ్చింది, అది అంతా రామమయం అంటే. ఆయన పర్ణశాలలో కూర్చుని ఏవో కాస్త పాపం మహానుభావుడు ఆయనకి ఏముంటాయి, ఓ చిన్న పంచపాత్ర, ఓ ఉద్ధరిణి, ఓ రాగి పళ్ళెం, విగ్రహాలు పూజ చేసుకుని పర్ణశాలలో పడుకున్నారు. రాత్రి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి ఏమైనా ఉందేమో అని చెప్పి వాళ్ళు ఆ తడికి కన్నం పెట్టి లోపలికెళ్ళి ఉన్న పంచపాత్ర, ఉద్ధరిణి ఇవే మూట కట్టుకున్నారు. మూట కట్టుకుని బయటికి పోదామని వాడు తల బయట పెట్టాడు. పెట్టేటప్పటికి ఇటువైపు నల్లటి పాదములు, ఇటువైపు ఎర్రటి పాదములు కనబడ్డాయి. ఇదెవరు రాని వాళ్ళు తల పైకెత్తి చూశారు. కోదండం పట్టుకుని ఇటు రామచంద్రమూర్తి, అటు లక్ష్మణస్వామి కనబడ్డారు. అమ్మన ఆయనో బయట వాళ్ళకి రామలక్ష్మణుని తెలిస్తే ధన్యులైపోయారు. ఎవరో రాజకుమారులు ఉన్నారని లోపలికి పోయారు. లోపలికి పోయి వాళ్ళు మనని చూడలేదు కదా, కాసేపు ఆగి వెళ్ళిపోతారు, బయటికి ఎడదామని మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తలపైకి ఎట్టాడు. మళ్ళీ అలాగే ఉన్నారు ఇద్దరు. అమ్మనాయనో వీళ్ళు వెళ్ళటం లేదని మళ్ళీ లోపలికి పోయారు. తెల్లవారిపోయి తులసీదాస్ గారి నిద్ర లేచి పర్ణశాలలోకి వచ్చారు. ముందు గదిలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు మూట కట్టుకొని. ఆయన చూసి అన్నారు, ఎవరినైనా మీరు అన్నారు. అంటే అయ్యా మేము దొంగలం అండి అన్నారు. మరి ఏమి నాయనా ఎందుకు వచ్చారన్నారు. దొంగలు ఎందుకు వస్తారు స్వామి? ఓ నో పట్టుకుపోవడానికి వస్తారు. వచ్చాం. మరి పట్టుకుపోయారా, ఎందుకు కూర్చున్నారన్నారు.
అంత అమాయకులం ఏం కాదు, మూట కట్టేసుకున్నాం. మరి ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నారు. అంటే వెళదాం అనుకున్నాం, బయటికి ఎడితే చాలు ఇటుపక్క నల్లటి పాదములతో నీలమీఘ శరీరంతో కోదండం పట్టుకుని మెరిసిపోతూ ఒక ఆయన, ఎర్రగా ఒక ఆయన కోదండం పట్టుకుని నిలబడ్డారు. వెడితే దొరికిపోతామని వెళ్లకుండా నించున్నాం. వాళ్ళిద్దరూ రాత్రల్లా అలాగే ఉన్నారు, తెల్లవారకట్ట అలాగే ఉన్నారు. నువ్వు లేచావు కానీ వాళ్ళు మాత్రం వెళ్ళటం లేదన్నారు. ఆయన తులసీదాస్ గారు ఏడిచాడు, నా కోసం మహానుభావ ఇంతోటి దిక్కుమాల ఉద్ధరిని దిక్కుమాల పంచపాత్ర కోసం రామా లక్ష్మణ రాత్రంతా పర్ణశాల ముందు కాపు కాశారా, ఇవి ఉండబట్టి కదూ ఇంత అల్లరి వచ్చింది, ఈ దొంగలకి ఇచ్చేస్తున్నాను. ఆయనకి దొంగ అన్న భావన ఎందు ప్రతికూల భావన రాలేదు, ఆయనకి ఆ దొంగల ఎందు కూడా రామచంద్రమూర్తి. అది అసలు ఆ జ్ఞానమునకు ఎదిగినటువంటి వాడికి రుద్రాధ్యాయము యొక్క ఫలితం కలిగింది అని గుర్తు. నమచ్చోరాయ చ శిష్యాయ చ భేమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అని అభిషేకం చేసి ఎవడో వచ్చి వాచి పట్టుకెళ్ళిపోతే అమరాయనో అని గుడ్డు బాదుకున్న వాడికి రుద్రాభిషేకం ఏం వంట పట్టింది? ఓహో పరమేశ్వర, ఎవరికో వాచి ఇద్దాం అనుకున్నావా? నాది నీదేగా, కొడుకు డబ్బు తండ్రిదేగా. స్వతంత్రంగా మా అబ్బాయి అయితే ఏమండని స్వామి నువ్వు ఇచ్చిందే ఆ వాచి, ఇంకోళ్ళకి ఇద్దామని ఈ వాచి మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళావా? ఎంత ధన్యుండయా, స్వతంత్రంగా వాడుకున్నావు నా సొత్తు. ఈశ్వర మీరు అడుగులు పెట్టారు ఇక్కడ దొంగ రూపంలో, నేను ధన్యుండైపోయానని కింద పడి ఏడిచాడు అనుకోండి, వాడు రుద్రాధ్యాయం వంటబట్టినవాడు. కాబట్టి ఆ విస్తరించగలిగినటువంటి సమర్థత వస్తే సాకారము నుండి వెళ్లి మెల్లిగా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన ప్రజ్ఞకి ఎదుగుతాడు. కాబట్టి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. వారు ఈ శ్లోకం మీద ఒక చోట మాట్లాడుతూ మాట అంటారు, దస్తూరి చాలా బాగుంది అన్నాను అనుకోండి, నేను ఎవరిదో మొట్టమొదట్లో బాగులేదని గుర్తు కాదు. అందరి దస్తూరి పుట్టగానే ఇలా రాసినప్పుడే చాలా అందంగా రాసేసి చాలా అద్భుతంగా